10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను నాశనం చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దీన్ని ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బుతో సభ పెట్టి కాంగ్రెస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీని అవమానించిన కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఉత్తమ్. అసలు వాళ్ళ ఏడుపేందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలైంది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్లోనే బాయ్. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇంత వరి వండలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఇంత వరి వండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏనాడు కూడా 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఒక్క చుక్క నీటి కేటాయింపు కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు బారలేదు. నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే ఇది కుదరదు. కేసీఆర్ గారు, మీ హయాంలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, నీటి కేటాయింపుల్లో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిన విషయం స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని పంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాం. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు రేషన్ వ్యవస్థని ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి, వేదిక మీద పెద్దలు కూడా వినాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో ఏదైనా అది హుజురాబాద్ ఎక్కడది
హుజరాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్ కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి. మేము అధికారులు వచ్చిన తర్వాత సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి సన్న బియ్యం స్కీము అద్భుతంగా నడుస్తుంది అని మీరు ఏకభవిస్తే మీరందరూ చేతులెత్తాల్సిందిగా మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కువ శాతం జనాభాకి ఉపయోగపడే సంక్షేమ పథకం సన్నబియ్యం పథకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు 17,000 డీలర్ల ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజానీకానికి సన్న బియ్యం ఉచితంగా మనిషికి 6 కిలోలు ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన కేబినెట్ మంత్రులందరూ, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సన్న బియ్యం 6 కిలోలు చేరుతుందని చెప్పి నేను మనవి చేస్తాను. మిత్రులారా, నేను మరోమారు మనవి చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్